వీళ్ళందరూ ఫార్వర్డ్ లేదు. ఇతను యాప్ అలిపిరి పాయింట్ నడిచి తిరుమలకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఇది ఎవరో అన్నమతి చేసినట్టు అనుమానం అయితే ఉన్నా సార్. సౌండ్ వస్తుంది ఇప్పుడు. అసలు కొండకి ఎలా దేవుని చూస్తామో మొత్తం చూపించాడు వీటిలో. దాన్ని ప్రతిష్ట దెబ్బతీసే విధంగా క్రియేట్ చేశాడు. దేవస్వాములు తెప్పించాడు. గుళ్ళో తింటాడు, దర్శనం చేసుకుంటాడు. అంతా తిరుమల లోపల ఆలయం నమ్ముని ఎలా ఉంటుందో ఇది సెక్యూరిటీ రీజన్స్ కూడా. రేపు భద్రాద్రి విభాగానికి కూడా అవకాశం ఉంటుంది ఏమైనా చేయడానికి. ఇలా ఉంటుంది తిరుమల అనేసి. మనం దానికి షూస్ కూడా వేసుకున్నాం. యాప్ ఎవరో రోబ్లాక్స్ కనబెట్టారో వాళ్ళ మీద కేసు పెట్టి, అంటే భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ టీటీడీ మీద చేయాలన్నా అంత ధైర్యం కూడా చేయకూడదు. 1141 రూపీస్ ఇంటర్నేషనల్ డాలర్స్ దీనికి ఉండిలోకి ఏమని అడుగుతున్నాడు. చేసేవాళ్ళు ఉన్నారు దీంట్లో కూడా, డబ్బులు వేసి చేసి పిల్లలు కొంతమంది. ఇంతవరకు ఏ టెంపుల్స్ కూడా ఇలాంటివి చేయలేదు సార్. ఫస్ట్ తిరుమలని చేయడము అది కొంచెం బాధాకర విషయం. దీని మీద మీరు సీరియస్ యాక్షన్ తీసుకుని ఇమీడియట్లీగా ఆ యాప్ ఎవరు డెవలప్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తే కానీ. అక్కడ ఇంకో చూపించారు కదా, చేశారు కదా 1141 రూపీస్ ఉండిలో వేయండి కానుక అనేసి వాడేసి పెట్టాడు. డాలర్స్ ప్రకారం వసూలు చేస్తున్నాం, కానుకలు ఉండిలో వేయండి అని చెప్పి మనం ఆన్లైన్ నుంచి వసూలు చేసుకోవచ్చు. దాంట్లో రీచ్ అయిపోయింది. 7 minutes వచ్చేసింది. ఇప్పుడు బయటకు వస్తున్నాడు, లడ్లు తీసుకున్నా బయటకు వచ్చి. ఈ యాప్ మీకు ఇందాక చూపించాను సార్. ఒరిజినల్ కానీ పెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం ఒరిజినల్. అది చూపి చూపించాను. అన్న ఓం నమో వెంకటేశాయ. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రీ కిరణ్ రాయల్ గారు ఒక వీడియో చూపించారు. అది అత్యంత దారుణంగా ఉంది. అదేవిధంగా కంప్లైంట్ కూడా చేశారు. అదేంటంటే తిరుమల ఎలా దర్శనం చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక దేవస్థానం పేరు మీద ఒక డూప్లికేట్ యాప్ ఒకటి తయారు చేశాడు. అది చాలా క్రైమ్ అది. సో దానికి సంబంధించింది వాడు డాలర్ రూపంలో కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. దీని మీదుగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఇందులో వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇప్పుడే నేను సిబిఐ అండ్ ఎస్ఓకి ఫార్వర్డ్ చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్తాను. ఏదైనా ఇలాంటివి కూడా ఇంకా ముందు ఏదైనా జరిగితే కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఈ భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటివన్నీ టీటీడీ చేయదు. ఇలాంటివన్నీ చూసి యాప్లు చూసి మోసపోవద్దని చెప్పేసి భక్తులందరికీ కూడా నా యొక్క విన్నపం. కాబట్టి అందరం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను.
ఓం నమో వెంకటేష్. ఓం నమో వెంకటేశాయ. తిరుమల మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు తిరుమలలో చైర్మన్ క్యాంప్ ఆఫీస్లో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అత్యవసరమైన సమావేశం కాబట్టే ఇందాకే టీటీడీ చైర్మన్ గారు కలిసి తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతని ఎవరు దెబ్బతీయాలని చూసినా జనసేన పార్టీ తరఫున అయితే మేము ఊరుకోం. అది ఎంతటి వాళ్ళైనా సరే, ఎంత పెద్ద క్రైమ్ చేసినా సరే. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి కట్టుబడి దేశమంతా తిరుగుతున్నారో ఆయన సనాతన ధర్మం కోసం, అందులో భాగంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ విషయం జరిగినా కూడా దాని మీద పెద్ద యుద్ధమే చేస్తాం. గతంలో కూడా చూసుకుంటాం, అనేక విషయాలపైన జనసేన పార్టీ ఫైట్ చేసాం, పోరాడడం సాధించుకున్నాం కూడా. ఇప్పుడు తాజాగా రోబ్లాక్స్ అనే ఒక యాప్, సోషల్ మీడియాలో ఒక యాప్ ఉంటుంది రోబ్లాక్స్ అని. అందులో మన రాష్ట్రమే కాదు, తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆ యాప్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే గుళ్ళు దర్శనాలు దేవుని ఎలా చేసుకోవచ్చు, ఎలా ఆ గుళ్ళ లోపల ఎలా ఉంటుంది, ఆ లోపల ఎలా జరుగుతుంది, ఎలా వెళ్ళొచ్చు, ఎలా రావచ్చు, ఇవన్నీ కూడా క్రియేట్ చేసి యాప్ రెడీ చేశారు. మేము తిరుపతికి సంబంధించే మాట్లాడుతున్నాము, మిగతా గురి గురించి మాట్లాడే బాధ్యత ఉంది కాబట్టి మేము తిరుపతి గురించి ఇప్పుడు చైర్మన్ గారికి వెళ్తాం కాబట్టి అల్లిపిరి టోల్ గేట్ నుంచి తిరుమల దర్శనం చేసుకొని మళ్ళీ లడ్లు తీసుకొని మళ్ళీ తిరుపతికి వెళ్ళి ఎలా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక రూపం ఒక యాప్ క్రియేట్ చేసి అందులో దాన్ని సోషల్ మీడియాలో పెట్టి దాని ద్వారా ఉండి ఒకటి పెట్టి డాలర్స్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దాంట్లో గేమ్ అంటే వెంకటేశ్వరంతో ఆటలాడతారా? పిల్ల చేష్టలు చేస్తున్నారు మీరు. మీ లిమిట్ ఉంటుంది, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. దేవుడితో ఆటలాడటం ఏంది? వెంకటేశ్వరంతో ఆడుతున్నారా? క్రైమ్ దొంగలు ఎక్కువైపోయారండి. దేవుని రూపంలో పెట్టి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళు ఏదైతే ఆ రోబ్లాక్స్ అని గేమ్ క్రియేట్ చేసి డబ్బు వసూలు చేస్తున్నారో అవన్నీ ఆధారాలతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కలిశాను. ఆయన సానుకూలంగా స్పందించి విత్ ఇన్ సెకండ్స్లో ఇప్పుడే సివిఎండ్ఎస్ఓ గారికి కూడా లెటర్ పంపించారు. మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇమీడియట్గా కేసు నమోదు చేసి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి జోలికి రావాలన్నా, హిందూ మతాల జోలికి రావాలన్నా, ఇటువంటి యాప్ క్రియేట్ చేయాలన్నా, ఏమి చేయాలన్నా సరే వాళ్ళకి భయపడే విధంగా శిక్షలు పడాలి.